కథాభిమానులందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం చెప్పుకోపోయేది తెనాలి రామకృష్ణ గురించి చిన్న సంఘటన. తెనాలి అంటేనే హాస్యం, ఎంతో చక్కగా ఉంటాయి ఆయన కథలన్నీ కూడాను. కొద్ది వినాలని అనిపిస్తుంటాయి ఈ కథలన్నీ కూడాను. పిల్లలకి బెడ్ టైమ్ స్టోరీస్లో కూడా కొన్ని చెప్పుకోవచ్చు మనం. అష్టదిగ్గజాల కవులందరికీ తెనాలి రామకృష్ణ అంటే అందరికీ కూడా చాలా ఈర్ష్య. ఏమిటంటే ఒక రెండు మాటలు చెప్తాడు, వెళ్ళిపోతాడు. ఆయనకి సంచులతో బంగారు కాసులు వచ్చేస్తున్నాయని చెప్పేసి అందరూ కూడా ఈర్ష్యపడిపోతూ ఉండేవారనమాట. అందులో ముఖ్యంగా తాతాచారి అంటే మరీ ఈర్ష్యపడుతూ ఉండేవారు. ఆయన చూస్తే చాలు కోపంతో కారాలు మిరియాలు ఎరుతూ ఉండేవాడు అనమాట. శ్రీకృష్ణదేవరాయల వారు కూడా ఏం చేసేవారంటే కవులు చెప్పే మాటలను బట్టి విని అతనికి అనేక రకాలుగా ఫస్ట్లో వచ్చిన కొత్తలో ఎన్నో రకాలుగా ఆయనకి శిక్షలు విధిస్తూ ఉండేవాడు అనమాట. అంటే ఆయన యొక్క జ్ఞానాన్ని అంతగా ఆయన వచ్చిన కొత్తలో పసిగట్టలేకపోయాడు. రామకృష్ణ తన తెలివితేటలతోని తన మేధాశక్తితోని ఎలాగో ఆ ఉచ్చులన్నిటి నుండి బయటకు వచ్చేవాడు అనమాట. రామకృష్ణకి చాలా భయం ఎక్కువగా ఉండేది. ఎందుకంటే అతను చేసే ప్రతి తప్పుకి కూడా మన రాయల వారు శిక్ష విధిస్తూ మరణశిక్ష విధిచేస్తున్నారు. ఎలాగా, నేను ఎలా తప్పించుకోవాలి, నన్ను ఉత్తునే కొన్న కోపంతో నన్ను ఎలాగ శిక్ష విధిచేస్తున్నాడు అని అనుకుని ఏదో ఉపాయం ఆలోచించాలి అనుకున్నాడు. రాజు నుండి ఉరిశిక్ష ఎప్పటికీ కూడా అతను వేయకుండా ఉండాలి అంటే నేనేం చేయాలి అని రామలింగకం అనుకుని మంచి ప్రణాళిక సిద్ధం చేసుకోవాలి. ఎప్పుడు కూడా నాకు ఉరిశిక్ష వాళ్ళు వెయ్యకూడదు అని ఆలోచించుకుని ఒక చక్కటి ఉపాయాన్ని పన్నాడు. రాజులకి అందమైన అమ్మాయిలు చూస్తే చాలా ఇష్టంగా ఉండేది. వాళ్ళు ఎలా ఉంటారంటే మృదువైన, చక్కగా, అందంగా, తీర్చిదిద్దేలాగా ఉంటారని, ఆడవాళ్ళు ఎంతో కోమలత్వం కలిగి ఉంటారని రాజులకి ఆడవాళ్ళ మీద కోరిక ఎక్కువగానే ఉంటూ ఉండేది. వాళ్ళు అందంగా ఉన్న వాళ్ళతో ఏమన్నా ఉండాలనేసి. రాయల వారికి అలాంటి ఆసక్తి ఉన్నా కూడా అతను ఎక్కడికి కూడా వెళ్ళేవాడు కాదు, చూస్తూ ఉండేవాడు అంతే. అందమైన స్త్రీలను చూస్తూ ఉండేవాడు. అలాగే తాతాచార్య వారికి కూడా ఆయన చాలా పెద్దవాడైపోయినా కూడా ఆడపిల్లలున్నా ఆడవాళ్ళున్నా అతనికి వాళ్ళతో లైంగిక పని చేయడం కోసం అతను ఎంతో ఇష్టంగా ఉండేవాడు అనమాట. తెనాలి రామకృష్ణ ఏమనుకున్నాడంటే ఈ తాతాచార్యుల వారికి మన శ్రీకృష్ణదేవరాయలకి ఎలాగైనా సరే వాళ్ళకి బుద్ధి చెప్పేలాగా చేయాలని చెప్పేసి ఏదో రకంగా వీళ్ళు నాకు అస్తమానం ఊరేసేస్తున్నారు కదా, ఎందుకు ఊరేయాలి నన్ను, అందుకని నేను ఒక మంచి గట్టిగా ప్లాన్ చేయాలని అనుకుని ఏం చేశాడంటే ఒకరోజు తాతాచార్యుల వారితో చెప్పాడు. రామకృష్ణ వాళ్ళ ఇంటికి వెళ్ళి అన్నాడు, ఈరోజు మా ఇంట్లో మా అమ్మ మా భార్య ఊళ్ళో లేరు, ఎక్కడికో పెళ్ళికి వెళ్ళారు, మా ఇల్లంతా ఖాళీగా ఉంది. నేను మీకు ఇష్టమైన అమ్మాయిని ఇక్కడికి తీసుకొస్తున్నాను నేను. మీరు ఈ రాత్రి 10 గంటలకల్లా మా ఇంటికి వచ్చి ఉండండి అని తాతాచార్యుల వారితో చెప్పాడు. మన రాయల వారితో కూడా అన్నాడు. ఏమన్నాడంటే మా ఇల్లు చాలా ఖాళీగా ఉంది, ఇంట్లో మనుషులు ఎవరో లేరు, మీరు వచ్చి ఈరోజు రాత్రి 10 గంటలకు వచ్చినట్లయితే మీకు ఒక అమ్మాయితో కలుసుకోవడానికి నేను అవకాశాన్ని ఇస్తాను అని చెప్పాడనమాట. అలా అనగానే రాజు కూడా దానికి అంగీకరించేశాడు. ఈ ఇద్దరికీ కూడా అంగీకారం కుదిరింది. తాతాచార్యుల వారికి రాయల వారికి కూడా ఒప్పుకున్నాక అతను ఏం చేశాడంటే ఒక బ్రాహ్మణ్ణి ఆడవేషం వేసుకోమన్నాడు. చక్కగా చీర జాకెట్టు కట్టుకుని నెత్తి మీద ముసుగేసుకుని అందంగా తయారయ్యి అంతకుముందు 1 గంట ముందే ఆ గదిలోకి రమ్మని పంపించాడు. అప్పుడు ఒక పక్క నుంచి తాతాచార్యుల వారిని, మరొక పక్క నుంచి రామలింగని లోపల పంపించి అక్కడ ఏం చేశాడంటే చీకటి, వెలుతురు లేదు, అక్కడ వెలుతురు లేకపోతే ఏమిటి చీకటి అని అనుకున్నారు. ఆమె అందంగా తయారయ్యి, ఆ బ్రాహ్మణుడు అందంగా తయారయ్యి ఒక మంచం మీద కూర్చుని ఏదో మాట్లాడడానికి సిద్ధంగా కూర్చున్నాడు అనమాట. అప్పుడు రాయలవారు ఆమె స్త్రీ అనుకుని ఆమె దగ్గరికి వెళ్ళేసరికి చాలా చక్కగా మాట్లాడింది ఆడగొంతుకుతోటి. ఇదంతా కూడా మన రామలింగ గారు ట్రైనింగ్ ఇచ్చారు ఆ విప్రుడికి. పిలిచి ఏమన్నారంటే రాయలవారు వస్తారు, వచ్చినప్పుడు నువ్వు అందంగా మాట్లాడాలి, ఆడదాని గొంతుతో మాట్లాడు
అన్నీ తెలిసిన తర్వాత వివరంగా వివరించు అని చెప్పాడనమాట. సరే అని ఆ బ్రాహ్మణుడు ఆడదాని వేషం వేసుకుని కూర్చుని ఉన్నాడు. ఈ లోపల రాయలవారు వచ్చిన అడిగిన సమాధానం అన్నిటికీ కూడా ఆడదానిలా సమాధానం చెప్పారు. సరే ఏం చేశారంటే విన్నారు అంతాను. విన్న వెంటనే చూసేసరికి అక్కడ ఏమైందంటే ఆమె ఆడది కాదు, ఒక మగవాడనమాట. మగవాడి వేషంలో ఉన్న ఒక ఆడది. ఆయనకి వెంటనే కోపం వచ్చింది. పక్కకు తిరిగి చూశారు. ఆ పక్కనే మన తాతాచార్యుల వారు కూడా ఉన్నారనమాట. అంటే ఒకే గదిలో ఒక పక్కన తాతాచార్యుల వారు, ఒక పక్కనేమో మన రాయలవారు ఉన్నారు. బయటన ఏం జరుగుతుందో చూద్దామని మన రామకృష్ణ కిటికీలోంచి లోపలికి చూస్తున్నాడు. అప్పుడు వాళ్ళిద్దరూ అనుకుంటున్నారు, రాయలవారును తాతాచార్యుల వారు, ఏమిటి ఈ రామకృష్ణ మన ఇలాగా ఈ గదిలో ఇలా బంధించాడేమిటి, ఇలా చేశాడేమిటి అని అనుకుంటే తాతాచార్యులు అంటున్నారు, నన్ను కూడా ఇలాగే చేశాడు, ఏదో రమ్మన్నాడు వచ్చాను నేను, ఇలా జరిగిందేంటి అని ఒకళ్ళొకళ్ళు అనుకుంటున్నారు. ఆ బ్రాహ్మణ రూపంలో ఉన్న మనిషి ఇంకేం మాట్లాడకుండా అక్కడే కూర్చున్నాడు. అప్పుడు వెంటనే మన రాయలవారి తలుపు తీయమని గట్టిగా కొట్టేసరికి తలుపు మన రామకృష్ణ తలుపు తెరిచి లోపలికి వచ్చి వెంటనే రాయలవారి కాళ్ళకి నమస్కారం చేశాడు. ఏమిటి రామకృష్ణ, నువ్వు చేసిన పని ఏమన్నా బాగుందా, ఇలా చేసావేమిటి అనేసరికి, స్వామి మీరు ప్రతిసారి కూడా నాకు మరణశిక్ష విధిచేస్తున్నారు. చిన్న పని చేసినా, చిన్న తప్పు చేసినా, పెద్ద తప్పు చేసినా అని నాకు ఇలా చేయడం నాకు చాలా బాధగా ఉంది. ఎప్పుడు చంపేస్తారో తెలియదు. ఎంత భయంతో ఏం చేశానంటే ఎలాగైనా సరే నాకు అలా జరగకుండా ఉండాలని నేను ఒక ఉపాయంతో ఇలాంటి ప్రణాళిక తయారు చేశాను అని చెప్పాడనమాట. అప్పుడు రాజుగారు అంటున్నారు, ఇది ఇలా చేయడం అన్న బాగుందా నీకు? సరే అయితే ఇక నుంచి నేనేం చేయాలో చెప్పు అంటే కృష్ణ అంటున్నాడు, నేను ఏ తప్పు చేసినా నాకు మరణశిక్షణ మాత్రం మీరు విధించకూడదు, ఇది అందుకే నేను ఇలా చేశాను అనేసరికి రాయలవారు ఏం చేశారంటే, సరే ఇక నుంచి నువ్వు ఎన్ని తప్పులు చేసినా కూడా నీకు మరణశిక్ష మాత్రం విధించవులే అని చెప్పేసి ప్రమాణం చేసేశారు. వెంటనే రామకృష్ణ రాయలవారి కాళ్ళ మించి లేచి, స్వామి మీరు ఇలా చేయకూడదనే ఉద్దేశంతోనే నేను ఇలా చేశాను అని చెప్పాడనమాట. దారి నాకు మరణశిక్ష విధిస్తుంటే ఎప్పుడు చంపేస్తారో తెలియదని భయపడి కంగారుతో మీకు ఒక చిన్న విన్నపంగా ఇలా చేశాను నేను. మీరు కనుక నాకు మరణశిక్ష విధిస్తే ఊరంతా కూడా మీరు చేసిన భాగవతం అంతా బయట పెట్టేస్తాను అని అన్నాడనమాట. అప్పుడు రాయలవారు, ఓ నేను రాజునై ఉండి ఇలాంటి పని చేయడం కరెక్టేనా, నాకు తప్పు కదా, ఇలా చేయకూడదు కదా, తాతాచార్యుల వారు మీరు కూడా పెద్దవాడయ్యండి, ఇలాంటి పనులు ఏమిటి, మీరు ఇక్కడి నుంచి ఇలాంటి పనులు ఎప్పుడు చేయకూడదు అని గట్టిగా ఆయన కూడా మందలించారనమాట. అప్పుడు రాజుగారికి అంతా కూడా వివరించి చెప్పాడు మన రామకృష్ణ కవి. కృష్ణదేవరాయల వారికి 2 భార్యలు, పెద్ద భార్య ఏమో తిరుమలాదేవి, చిన్న భార్య ఏమో చిన్నాదేవి. అయితే ఒకానొక సమయంలో ఏదో భార్యాభర్తలిద్దరికి చిన్న ఘర్షణ జరిగిందనమాట. ఏమిటంటే ఒకసారి ఏమైంది, రాయలవారు ఒక మంచి కవితను రాసి తిరుమలాదేవికి చూపించడానికి వచ్చారు. అంతకుముందే ఆస్థానంలో పండితులందరినీ పిలిచి నేను ఒక కవిత రాశాను, పద్యం రాశాను, దాన్ని మీరు వివరించి చెప్పగలరా అంటే మనం అందరం కలిసి ఒక చోట కలుసుకుని అష్టదిగ్గజాల కవులు ఏమన్నారంటే మనం అందరూ ఒక చోట కూర్చుని మాట్లాడుకుందామని అన్నారు. అనేసరికి రాయలవారు ఆ తోటలోకి వెళ్ళేసరికి ఎవరో రాలేదు, వస్తాన్న వాళ్ళు ఎవరో రాకపోయేసరికి కృష్ణదేవరాయలు ఏం చేశారంటే తన పెద్ద భార్య అయిన తిరుమలాదేవి దగ్గరికి వచ్చాడు. వచ్చి ఏం చెప్పారంటే ఆమె ప్రతిరోజు భర్త వస్తాడు అని ఎదురు చూస్తూ అలాగా 2 కొనుపాట్లు పడుతుందన్నమాట. పడుతుండగా ఈయన మన రాయలవారు, నేను రాసిన కథను వింటావా నువ్వు తిరుమలాదేవి అని అడిగాడు. ఓ తప్పకుండా వింటాను స్వామి అని అంటూ ఆవిడ ఏం చేసిందంటే ఆ కథలు కాదు అవి పద్యాన్ని సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు అని ఏవేవో చెప్తుండగా ఆవిడకి గట్టిగా ఆవలించిందనమాట. ఆవలించేసరికి మన కృష్ణదేవరాయల వారికి చాలా కోపం వచ్చేసింది. ఏమిటి, నేను చక్కగా పద్యాన్ని చెప్తుంటే నువ్వు ఇలా ఆవలిస్తావేమిటి, నా మీద నీకు కొంచెం కూడా ఇంట్రెస్ట్ ఉందా లేదా, అసలు ఏమిటి నేను చేసిన పనిని నువ్వు సమర్థించాలి కదా, ఎందుకలా ఆవలిస్తావు అని చెప్పి కోపడ్డాడు. కోపడి ఏం చేశాడంటే అక్కడి నుంచి గబగబా బయటికి వెళ్ళిపోయాడు. అప్పటి నుండి కూడా మన రాయలవారు మన తిరుమలాదేవిని కలుసుకోవట్లేదు,
మాట్లాడట్లేదు, ఏమీ చేయట్లేదు. ఇప్పుడంటే చేతిలో ఫోన్లు ఉన్నాయి, ఒకప్పుడు అలాంటిది ఏమీ లేదు కదా. రాజు వస్తేనే కాసేపు కూర్చున్నా, మాట్లాడినా, సంభాషించుకున్నాను. కానీ ఇప్పుడు పరిస్థితులు అప్పుడు లేవు కదా మరి. అందుకని ఆమె అలా బాధపడుతూ ఏం చేసిందంటే మన రామకృష్ణని అడిగింది. రామకృష్ణని ఒకసారి రమ్మంది. వచ్చాక తన నివాసానికి వచ్చినప్పుడు రామకృష్ణతో అంది, రామకృష్ణ, నాకు ఒక చిన్న సహాయం చేసి పెడతావా అని అడిగింది. అమ్మా చెప్పండి, ఏమిటి, నేనేం సహాయం చేయగలను మీకు అని అడిగాడు. అడిగితే ఏముంది నాయనా, రాయలవారు నాతో మాట్లాడట్లేదు, నా దగ్గరికి రావట్లేదు, కనీసం ఎలా ఉన్నామని కూడా పలకరించట్లేదు. అంటే ఏం జరిగిందమ్మా అనేసరికి అంతకుముందు జరిగిన విషయం అంతా మన రామకృష్ణకి వివరించి చెప్పింది. చెప్పగానే ఆహా అలాగా అమ్మా అని అనుకుంటూ వాళ్ళ ఇంటికి అతను వెళ్ళిపోయి అప్పటి నుండి మంచి అవకాశం కోసం ఎదురు చూస్తున్నాడు. ఎలాగా ఈ రాణిగారిని ఈ రాజుగారిని ఎలా కలపాలి, ఎలా కలిపితే బాగుంటుంది అని ఆలోచిస్తూ ఉండగా ఒకసారి ఏమైందంటే రైతులందరూ అక్కడికి వచ్చారు. వచ్చినప్పుడు ఏం చేశారంటే వాళ్ళు తెలంగాణలోని పంట పండట్లేదని వాళ్ళు చాలా బాధపడుతున్నారనమాట. అలా బాధపడుతూ ఉంటే కవులందరినీ అడిగాడు, ఏం చేస్తే బాగుంటుందంటే ఒకళ్ళు చెప్పారు మంచి ఎరువులు వేయాలని, ఒకళ్ళు అన్నారు మంచి నేల ఉండాలని, ఇంకొకళ్ళు అన్నారు మంచి నీటి సాగుబడి ఉండాలని, నీళ్లు కూడా బాగుండాలని కొంతమంది ఇలా చెప్పారు. అలాగా చెప్తూ ఉంటే మన రామకృష్ణ ఏం చెప్పాడంటే మంచి విత్తనాలు ఉంటే మొక్కలు బాగా వస్తాయి అని చెప్పాడు. ఏమిటి మొక్కలు బాగా వస్తాయా, విత్తనాలు ఉంటేని నేల బాగుంటేనే కదా, మంచి నేల బాగుంటేనే కదా ఆ నేల మీద విత్తనాలు వేస్తే వచ్చేది అని రాయలవారు అతన్ని ఖండించేశాడు. అంటే అలా కాదు స్వామి, ఏమిటంటే ఎవరైతే జీవితంలో ఎప్పుడు ఆవలించకుండా ఉంటారో అలాంటి స్త్రీ కానీ పురుషుడు కానీ ఉంటే కనుక వాళ్ళు కానీ మొక్కల్లో నేలపై విత్తనాలు చల్లితే కనుక మంచి మంచి మొక్కలు వస్తాయి అని చెప్పాడు. అదేమిటి అని అనుకుని ఒకసారి రాయలవారు ఫ్లాష్ బ్యాక్ వెళ్ళారు. ఏంటి, నాకు నా భార్యకి జరిగిన విషయాన్ని ఇతను ఇలా చెప్తున్నాడా అని అనుకుని ఓ రామలింగ, ఇంత తెలివిగా నువ్వు చెప్తున్నావా, తిరుమలాదేవికి నాకు గొడవైన సంగతి నీకు బాగానే తెలిసిందే. సరే అయితే ఆమెని క్షమిస్తున్నానని చెప్పు, బట్టలతో చెప్పాడు. నేను ఇప్పుడే తిరుమలాదేవిని కలసడానికి వెళ్తున్నాను నేను అని చెప్పేసి పలానా రోజున వస్తాను అని చెప్పి ఆమెకి మాట ఇచ్చి అక్కడి నుంచి వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆమెతో విషయాలన్నీ మాట్లాడి, సరే తప్పులు ఎవరైనా చేస్తారు, అలాంటి దాన్ని మన రామలింగ కవి ఎంత తెలివిగా చక్కగా వివరించి నాకు చెప్పాడు. చూసావు, మన ఇద్దరిలో ఉండే గొడవలు కూడా తీరిపోయినాయి, ఇక నుంచి మనమిద్దరం ఎప్పుడూ బాగా చక్కగా ఉందామే అని చెప్పారనమాట రాయలవారు. చాలా చక్కగా జరిగింది. చూసారా రామకృష్ణ ఎంత చక్కగా భార్యాభర్తలను కలిపేయడం. మరి ఏదైనా కష్టం వచ్చినప్పుడు భార్యాభర్తలు ఇద్దరుగా విడివిడిగా ఉన్నప్పుడు ఏం చేయాలంటే మధ్యవర్తిగా ఎవరన్నా ఒక మనిషి వచ్చి వాళ్ళని తగు తీర్చినట్లయితే వాళ్ళ తగు తీరిపోతుంది. అంతేగాని ఆ మనిషిని కొన్నాళ్ళు వేస్తే ఏమవుతుంది, గొడవ ఇంకా పెరిగిపోతుంది. మన రామకృష్ణ అలాంటి వాడు కాదు, చాలా మంచివాడు. రాయలవారికి తోడుగా ఉంటూ ఎన్నో రకాలుగా సహాయం చేస్తూ మంచి మంచి సలహాలు ఇస్తూ భువన విజయాన్ని ఎంతో చక్కగా రాజుగారి పరిపాలించేలా చూస్తూ ఉండేవాడనమాట. తనకు కూడా అనేక రకాలైన బహుమతులు తీసుకుంటూ ఉండేవాడు మన రామకృష్ణ. ఎంత చక్కగా చేశాడో చూడండి. మరి అయితే తెలుగువారి దీపకాంతికి లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, కామెంట్ రూపంలో పెట్టండి. మరి కథలు ఎలా ఉన్నాయండి?